జై శ్రీరామ్. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ విత్ లల్లి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీస్లో సెకండ్ ఎపిసోడ్లో అందరూ ఎంతో ఇష్టపడే నోరూరించే మామిడికాయ పులిహోర ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చివరి వరకు మిస్ చేయకుండా చూడండి. మంచి సీక్రెట్ టిప్స్ కూడా చెప్తాను. ముందుగా రైస్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను. ఆ రైస్ని ముందుగా 2-3 టైమ్స్ వాష్ చేసుకుని డైరెక్ట్గా కుక్కర్లో వేసేసుకున్నాను. 1.5 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. దాంట్లో చిటికెడు పసుపు, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కొట్టించాలి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే రైస్ విడివిడిగా పువ్వుల్లా వస్తుంది. ఇదే దీని టిప్. తర్వాత మామిడికాయని తొక్క తీసుకుని గ్రేట్ చేసుకోవాలి. నేనైతే ఈసారి చాపర్లో వేసి గ్రేట్ చేశాను. మీరు నార్మల్గా కూడా గ్రేట్ చేసుకోవచ్చు. ఎంత బాగా ఫైన్గా చాప్ అయిందో చూసారు కదా. ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడు తీసుకొని దాంట్లో 5 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, తర్వాత శనగపప్పు, మినపప్పు వేయించుకోవాలి. 2 చిటపటలాడించి దోరగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా వేగుతున్నాయో. తర్వాత 1 కప్పుడు పల్లీలు తీసుకుని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి తీసుకోవాలి. మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి మీరు తీసుకోండి. నేనైతే ఇక్కడ 5 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నాను. తర్వాత కరివేపాకు వేసి చిటపటలాడించాలి. తర్వాత ఇంగువ, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇందాక నేను ఒక సీక్రెట్ టిప్ ఏంటో చెప్తాను కదా. అది ఏంటంటే దీంట్లోని చిన్న బెల్లం ముక్క వేయండి. ఆ బెల్లం వేయడం వల్ల దానికి మంచి రుచి వస్తుంది. తర్వాత మామిడికాయ తురుముకున్నాం కదా, అది కూడా ఇందులో వేసి బాగా కలపండి. బెల్లం మామిడికాయ పులుపుతో కలిపి మామిడికాయ పులిహోరకి మంచి కమ్మదనం వస్తుంది. అదే దీనికి సీక్రెట్ టిప్. రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తర్వాత చల్లారిన అన్నంలో ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత మనం పోపు పెట్టుకున్నాం కదా, దాన్నంతా ఈ అన్నంలో కలుపుకోవాలి. మొత్తం పైన కింద నుంచి పైనుంచి బాగా కలిసే వరకు, పోపు బాగా కలిసే వరకు జాగ్రత్తగా చక్కగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నాను. అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఎంత అద్భుతమైన, ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి బాక్స్లో పెట్టిస్తే 1 స్పూన్ కూడా మిగలదు. వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒక చిన్న బాక్స్లో ఇవ్వడం మర్చిపోకండి. ఇదండి ఎలా చేయాలో మామిడికాయ పులిహోర. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా మీకు నచ్చిన టిప్స్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.